ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం లేవియా కాండము 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుండి 28వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? దేవుని యొక్క ప్రశస్తమైన ఆయన సన్నిధి మీకు ఎల్లప్పుడూ తోడై ఉన్నది కనుకనే ఈరోజు మీరు సజీవుల లెక్కలో, సజీవులున్న భూమిలో సజీవుడైనటువంటి దేవునికి ఒక సాక్షిగా నిలబడగలిగారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైన దినం. దేవుడు మన జీవితంలోకి తన ఆశీర్వాదాన్ని విడుదల చేసే దినం. మీరు ప్రభు సన్నిధిలో ఎన్నో మార్లు కనిపెట్టుకొని మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు. మీ ప్రార్థనలకు ఈ దినమున ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అని వాగ్దానం చేసిన దేవుడు ఎంతో నమ్మదగినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. నీ కష్టము తెలుసు ఆయనకి, నీ బాధ తెలుసు, నీ వేదన తెలుసు, నీ ఆక్రందన తెలుసు. అంతేకాదు, నువ్వు పడుతున్నటువంటి మనోవేదన ఆయన బాగుగా ఎరిగిన దేవుడై ఉన్నాడు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని, నాకు ఎవరు లేరని, ఒక ఒంటరితనంతో, ఒక ఒంటరి భావనతో శూన్యమైనటువంటి పరిస్థితుల్లోకి ప్రియ దేవుని బిడ్డ నువ్వు దిగజారిపోయినావేమో. అయితే నిన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రభు ఈ రోజున 2 చేతులు చాపి, నా ప్రియ బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తున్నాను, నేను నా కృపతో నిన్ను ఆశీర్వదించబోతున్నానని ఒక గొప్ప వాగ్దానాన్ని ఆయన మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయకాలం ప్రభు యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఈరోజు మీరు చేత పట్టుకొని ప్రభు సన్నిధిలో మోకాలు వేసి ఆయన దగ్గర మొరపెట్టండి. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడొద్దు, నువ్వు జడియవద్దు, నేను నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లి కంటే, తండ్రి కంటే, నీకున్న మిక్కిలి ప్రియమైన స్నేహితుని కంటే, ఆప్తుడి కంటే, ఒక గొప్ప శ్రేయోభిలాష కంటే ప్రభు ఎక్కువైనవాడు. ఆయన శ్రేష్ఠుడు. ఆయన తన జీవాత్మను నీలో ఊదినటువంటి వాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నువ్వు ఎంత మాత్రం భయపడవద్దు. నేను నిన్ను నడిపించదను, నా కృపను నీకు చూపించదను, నేను నిన్ను వర్ధిల్ల చేసేదను. ఈ విధంగా దేవుడు మీతో మాట్లాడుచుండగా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి వెళ్ళండి. మీ పరిస్థితులను అర్థం చేసుకున్న ఆ ప్రియమైన తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన వాగ్దానాల మీద నీవు నమ్మకం పెట్టుకుంటావా? కొంచెం ఆలస్యమైనను నీవు ఆయన సన్నిధిలో కనిపెట్టుకో. తప్పకుండా నీకు మేలు జరుగుతుంది. దేవుడు సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నా. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు.
దిగులు పడకము, జడియకము. నేను నీ దేవుడనై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఆదుకొందును, నేను నిన్ను బలపరుతును. ఇట్టి శ్రేష్టమైనటువంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుచున్నారు. మా తండ్రి, మీ వాగ్దానాలే మాకు ఆధారము. మీ వాగ్దానాల మీద మేము ఆనుకొనుచున్నాం. మా ప్రియ తండ్రి, మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని ఈరోజు శుభవర్తమానము గల దినముగా వారి జీవితంలో మార్చుమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.